నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ప్యాషన్ విజన్. నేను మీ రాహుల్. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండిద్ది. మీరే అడిగారు కట్ ఆఫ్ చెప్పండి అని చెప్పి లాస్ట్ ఇయర్ బేసిస్ కట్ ఆఫ్ తీసుకుని వచ్చి చెప్తున్నాను అనమాట. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, సో దట్ మీకు అర్థమవుతుంది. పూర్తిగా చూస్తే లాంగ్ గానే ఉండిద్ది, కాకపోతే కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి, మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. లేకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఎన్ని స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి స్విమ్స్ యూనివర్సిటీ వాళ్ళకి అని చెప్పి చూద్దాము. ఫస్ట్ అయితే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ, టీటీడీ కేటగిరీ అండ్ పిహెచ్సి పీడబ్ల్యూడి కేటగిరీ, సిఏపి కేటగిరీ. సిఏపి అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ అనమాట. ఇంకొకటి ఎన్సిసి కేటగిరీ. మొత్తం 1 2 3 4 5 కేటగిరీస్ ఉంటాయి అనమాట, స్పెషల్ కేటగిరీస్. ఈ స్పెషల్ కేటగిరీస్ వల్ల మనకు మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. ఈ కేటగిరీస్ వాళ్ళు ఎవరు ఉన్నారో ఆ డాక్యుమెంట్స్ కనుక మీరు అప్లోడ్ చేసి ఉంటే కనుక మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇవన్నీ స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి. దీని తర్వాత ఏంటి అని అంటే ఈ కట్ ఆఫ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అనమాట. సో లాస్ట్ ఇయర్ దాన్ని బ్లైండ్ గా మనం ఫిక్స్ అయిపోయి ఇయర్ కూడా అలానే తీస్తారని మనం అయితే అసలు ఆశించకూడదు. ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ మారుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ కాంపిటీషన్ అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఆ అపోహ ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఇంతే తీసుకున్నారు కదా, ఈ ఇయర్ కూడా ఇంతే తీసుకుంటారని. అలా ఎప్పుడు పెట్టుకోవద్దు, కాంపిటీషన్ బట్టి మారిపోతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎందుకు అని అంటే ఒక ఐడియా కోసం అనమాట. సో ఇప్పుడైతే మనం బీపీటీ చూద్దాం. ఫస్ట్ ఫేజ్ లో అయితే మనకు ఎంసెట్ ర్యాంక్ అనేది ఇవ్వలేదు, ఓన్లీ యూనివర్సిటీ వాడు మెరిట్ ర్యాంక్ తోనే తీసుకున్నాడు. మనకు ర్యాంక్ నెంబర్ 1 మెరిట్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేసి 704 మెరిట్ నెంబర్ వరకు తీసుకున్నాడు అనమాట, ఓన్లీ బీపీటీ వచ్చేసి. సో లాస్ట్ 704 ర్యాంక్ మెరిట్ నెంబర్ కేటగిరీ వచ్చేసి ఎస్సీ అనమాట. ఎస్వి రీజన్ టీటీడీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ఉంది. సో మొత్తం ఫస్ట్ ఫేజ్ లోని లాస్ట్ మొత్తం అన్ని నర్సింగ్ బీపీటీ పారామెడికల్ అన్ని కలుపుకొని లాస్ట్ ర్యాంక్ వచ్చేసి మెరిట్ నెంబర్ వచ్చేసి 1297 అనమాట. ఇది మొత్తం అన్ని కలిపి బీపీటీ ఒకటే కాకుండా. సో ఫస్ట్ ఫేజ్ లోని 50 సీట్స్ కూడా ఫిల్ చేస్తాడు బీపీటీ. కాకపోతే అందరూ వెళ్ళి రిపోర్ట్ చేయరు, కొంతమంది కొన్ని రీజన్స్ వాళ్ళు వదిలేసుకుంటారు, లేకపోతే టైంకి రిపోర్ట్ చేయరు. అలా మిగిలిపోయిన సీట్స్ ని సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వరకు తీసుకొస్తాడు అనమాట. అండ్ సెకండ్ ఫేజ్ లోకి వచ్చేసేసరికి ఎంసెట్ ర్యాంక్ కూడా యాడ్ చేస్తాడు. అండ్ థర్డ్ ఫేజ్ కి వచ్చేసి ఎన్ని సీట్లు మిగిలిపోయా అవన్నీ డిసిప్లే చేసేసి ఎవరైతే డైరెక్ట్ గా వెళ్ళి జాయిన్ అవుతారో లేకపోతే డైరెక్ట్ గా మోపప్ రౌండ్ కి అటెండ్ అవుతారో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ చూద్దాము లాస్ట్ ఇయర్ది. ఇక్కడ మెరిట్ నెంబర్ వచ్చేసి 32 నుంచి తీసుకున్నాడు యూనివర్సిటీది. ఇక్కడ ఎంసెట్ ర్యాంక్ కూడా యాడ్ చేశాడు. 32 మెరిట్ నెంబర్ వచ్చేసి 8971 ఎంసెట్ ర్యాంక్ వచ్చింది అనమాట. అండ్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 1079 అనమాట మెరిట్ నెంబర్. అండ్ ఎంసెట్ ర్యాంక్ వచ్చేసి 55,339 అనమాట ఎంసెట్ ర్యాంక్. సో కేటగిరీ వచ్చేసి వాళ్ళది ఎస్సీ అనమాట. అండ్ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ నేను మీకు క్లిప్స్ కూడా కింద ఇస్తున్నాను కదా, చూడండి మీకు అర్థం అవ్వడానికి ఎక్కడైనా ఫాస్ట్ గా ఉంటే కనుక. సో ఇవన్నమాట లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ వచ్చేసి బీపీటీకి. నర్సింగ్కి ఇంకా పారామెడికల్కి కావాలంటే చేస్తాను. అండ్ థర్డ్ ఫేజ్ యొక్క కట్ ఆఫ్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. కట్ ఆఫ్ అనేది వాడు ఇవ్వడు, డైరెక్ట్గా ఎన్ని సీట్స్ మిగిలాయి, సో మీరు వచ్చి డైరెక్ట్గా మోపప్ రౌండ్కి అటెండ్ అవ్వాలనే చెప్తాడు. అక్కడ కట్ ఆఫ్ ఇంకేమీ ఉండదు అనమాట. ఇంకా లాస్ట్ రౌండ్తోని ఇంకా ఆపేస్తాడు. ఇది లాస్ట్ ఇయర్ వచ్చేసి బీపీటీకి కట్ ఆఫ్ అనమాట. అండ్ కేటగిరీ డాక్యుమెంట్స్ మీరు కనుక అప్లోడ్ చేసి ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. సో ఇవనేది ఫాలో అవ్వండి. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే అదే ఇంకా మీకు కౌన్సిలింగ్ అయ్యేంత వరకు మెరిట్ నెంబర్ కానీ ఎంసెట్ ర్యాంక్ కానీ ఉంటుంది అనమాట. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిమాండ్ చేయండి, వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ ఫాలో ప్యాషన్ విజన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.